తిరుపతి జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ప్రభుత్వ ప్రధానోపాధ్యాయుని మహిళలు వారి కుటుంబ సభ్యులు కలిసి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఉపాధ్యాయుడు ఆత్మకూరు నియోజకవర్గం బ్రాహ్మణపల్లిలో హెడ్ మాస్టర్గా విధులు నిర్వహిస్తున్నట్లు బాధితులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విద్యానగర్ కోట మండలం మేము ఆర్డీఓ ఆఫీస్కి మా వదిన గారు అయిన సుమా గారితో మేము ఆర్డీఓ ఆఫీస్కి అర్జీ ఇవ్వడానికి వచ్చాము. మేము వచ్చినప్పుడు అక్కడ మా వదిన గారు అయిన తండ్రి గారు అక్కడికి వచ్చినారు. అతనితో పాటు ఒక వ్యక్తి వచ్చినాడు. అతను అసభ్యకరమైన మాటలతో నన్ను ఒక మాట అన్నాడు. ఆ మాటకి మా అక్కగారు బదులుగా వచ్చి ఏమన్నావు నువ్వు మా అమ్మాయిని అని అడగగా ఆ కోపంతో మేము కొట్టబోయాము సార్. అతనే మమ్మల్ని తిరిగి ప్రతిదాడి చేశాడు. అది చూసిన మా భర్త మా అన్నగారు వచ్చి అక్కడ గొడవలు జరిగాయి సార్. దారుణంగా మాట్లాడాడు సార్. ఒక చదువుకున్న వ్యక్తి ఇలా మాట్లాడడం అసలు చాలా వింతగా ఉంది సార్. నాకైతే ఒక టీచర్ సార్, అతనికి 3 పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు. 3 ఆడపిల్లలు ఉండి కూడా ఆడవాళ్ళని ఇంత అసభ్యకరంగా మాట్లాడుతున్నాడంటే ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు సార్. అతని మాకు పరిచయం అంటూ ఏమీ లేదు సార్. మా వదిన గారి నాన్నగారితో కూడా వీళ్ళకేదో ఆస్తి గొడవలు ఉన్నాయి సార్. మా వదిన గారికి వాళ్ళ నాన్నగారికి. మా వదిన గారి నాన్నగారు ఒక ఆడ మనిషిని ఉంచుకొని ఉన్నారు సార్. చిన్నప్పుడే వీళ్ళని వదిలేసింది కాక ఆ ఆస్తి గొడవల్లో అతను వచ్చి డబ్బుల కోసం అతనికి సపోర్ట్గా నిలబడి ఎక్కడికి వెళ్తే మా వదిన గారు వాళ్ళు ఏ కలెక్టర్ ఆఫీస్కి ఎక్కడికి అర్జీ ఇవ్వడానికి వెళ్ళినా కూడా వస్తాడు సార్. వచ్చి ఇలాగే ప్రవర్తిస్తాడు సార్ ప్రతిసారి. ఈసారి నన్ను మాట్లాడడం వల్ల మా భర్త